అసలు అంటే నీకు ఈ ఫీల్డ్లోకి వద్దాం అనుకున్నప్పుడు ఇంట్లో సపోర్ట్ ఉండిందా? ఫస్ట్ కొంచెం భయపడ్డారు, అంటే ఫీల్డ్ కదా ఎలా ఉంటుందో అనుకున్నారు. తర్వాత నా స్టెప్ సక్సెస్ అంతా చూసి ఓకే తను కరెక్ట్ వెళ్తుంది అని ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ సక్సెస్ చూసిన ఆ మూమెంట్ ఏంటి? యాక్చువల్లీ ఫస్ట్ సక్సెస్ అంటే బాధగున్నదమ్మ సాంగ్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్. దాంట్లో నాది ఎక్కువ లేదు, జస్ట్ సెకండ్ లీడే కొంచెం ఉంటుంది, నాకు తెలిసి ఒక 1 minute ఉంటుంది సీన్స్. దాంట్లో ఫస్ట్ హిట్. తర్వాత కొత్తగా లగ్గమాయి అని ఒక ఫోక్ సాంగ్, అది జనాల్లోకి బాగా వెళ్ళింది. నా ఫస్ట్ సెకండ్ ఆ 2, థర్డ్ నిండు పున్నమి వేళ హిట్. ఫస్ట్ సాంగ్ హిట్ అయిన తర్వాత అంటే నీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? ఫ్రెండ్స్ నుంచి కానీ ఫ్యామిలీ నుంచి కానీ, ఓకే నువ్వు చేయొచ్చు, లేకపోతే ఏంటి ఎక్స్ప్రెషన్స్ అలా పెట్టావంటే అలా పెట్టకూడదు కదా? లేదు, చాలా మంది చాలా బాగా చేస్తున్నావు, ఇంకా ఇలాంటివే చెయ్యి, మాకు కూడా బాగా నచ్చుతుంది, ఫ్యామిలీ అంతా ఇష్టంగా చూస్తున్నారు నువ్వు చేసేటివి, అందరూ ఒక్కొక్క టైప్ సెలెక్ట్ చేసుకుంటే నువ్వు ఒకటే వేలు వెళ్తున్నావు, బాగుంది అని అన్నారు, ఎంకరేజ్ చేశారు. అంతే. నిండు పున్నమి వేళ సాంగ్ వచ్చిన తర్వాత అంటే తర్వాత మీ జర్నీ అంటే నిండు పున్నమి వేళ ఒక ఫేమ్ అయిన తర్వాత మీరు లాస్ట్ ఇయర్ స్మైలీ చాలా మంది తెలిసింది కదా. సో దాని తర్వాత ఇప్పటి వరకు ఆవిడకి ఒక ఫేమ్ వచ్చాక ఆవిడ యాటిట్యూడ్ మారిపోయింది, అసలు జనాలను పట్టించుకోదు పెద్దగా అనేది మీ మీద ఉన్న ఒక చిన్న రూమర్. అయ్యో మాట్లాడను అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు అయితే మాట్లాడను, ఇప్పుడు ఎవరైనా వచ్చినా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, షూట్ చేసుకుంటా, కానీ యాటిట్యూడ్ నేను ఎప్పుడు చూపించానండి. నా ముందు యాటిట్యూడ్ అనేది నాకు నచ్చదు ఫస్ట్ థింగ్. అంటే ఒకవేళ మీకు ఎవరైనా యాటిట్యూడ్ చూపిస్తే మీరు చూపిస్తారా? సర్లే మనకెందుకు అనుకుంటారా? పట్టించుకోను. ఏముందండి యాటిట్యూడ్, ఫస్ట్ ఒక మనిషితో ఇంటరాక్ట్ అయితేనే కదా అవతల వాళ్ళ గురించి తెలుస్తుంది. నేను ఎప్పుడు యాటిట్యూడ్ చూపించలేదు, ఆ సిచ్యువేషన్ రాలేదు కూడా. ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా? 2. అంటే సాంగ్స్ కావాలి అన్నప్పుడు ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా? ఏం లేవు మీ దగ్గర, ఒక 1 month ఖాళీగా ఉంటారు అనుకోండి, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఇలాంటప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి అడగాలంటే అడుగుతారా? నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, నాకు ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏం లేవు, ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా సరదాగా, మంచిది హిట్ కొడదాం ఒకటి. లేదండి, ఎప్పుడు ఎవరిని అడగలేదు. అంటే ఒకవేళ నాకు ఎక్కువ గ్యాప్ దొరికినా అబ్బా నా స్కిన్ కేర్కి టైం దొరికింది అని చెప్పి మంచిగా ఇంట్లో ఉండి కంప్లీట్ రెస్ట్ తీసుకొని ప్రాపర్ స్లీప్ తీసుకుంటా, స్కిన్ కేర్ చేసుకుంటా, కొంచెం టైం ఉన్నప్పుడు టీవీ చూసుకుంటూ నాకు ఇష్టమైన ప్రోగ్రామ్స్ చూసుకుంటూ ఉంటా. ఇప్పటిదాకా రఫ్గా అంటే నీకు మంచి ఫేమ్ ఉన్న సాంగ్స్ ఎన్ని ఉంటాయి ఇప్పటి వరకు? అంటే లైక్ స్టార్టింగ్ నుంచా లేకపోతే ఇప్పుడు ట్రెండ్ అయ్యి క్లాసెస్ మీరు చెప్పగానే గుర్తొచ్చే సాంగ్స్ నిండు పున్నమి వేళ కాకుండా ఇంకా ఆగమ్మ ఆగరాది, కొత్తగా లగ్గమాయి, ఇంకా ఇప్పుడైతే కోయి కోయి. ఇది మరి ఫుల్ ట్రెండ్ అయిపోతుంది. ఇది బాగా ఒక చిన్న జస్ట్ హుక్ స్టెప్ రిలీజ్ చేసాము, సెకండ్ డే ట్రెండింగ్ పడ్డది. అనుకోలేదు, ఛానల్ వాళ్ళకి ఏమన్నా ఓకే ప్రమోషన్స్ కదా నేను చూసుకుంటా అని చెప్పా. ఓకే రీల్ ఎడిట్ చేసాము, ఇన్స్టాలో పెట్టాను, వెళ్తుంది, ఓకే ఇది జనాల్లోకి వెళ్తుంది అనుకున్నా, సడన్ గా ఛానల్ అయినా ఫోన్ చేశారు, లాస్ట్ ఇయర్ ఎంత పని చేసావు అనగానే నేనేం చేశానా అని ఆలోచిస్తే ఇన్స్టాలో ట్రెండ్ పడ్డది అన్నారు. నేను నమ్మను, ఇంతవరకు ఇంకేం రాలేదు, ఫస్ట్ డేనే అవ్వాలి కదా ట్రెండింగ్ అన్న, స్క్రీన్ షాట్ పెట్టారు, నా రీల్స్ లోకి వెళ్ళి చూస్తే ట్రెండింగ్, ఇంకా నా ఆనందానికి అద్దు లేకుండా అయిపోయింది. ఇంకా నా జనాలకు బాగా వెళ్తుంది. ఇంకా దీనికి ఒక కాంపిటీషన్ కూడా పెట్టాము, ఒక కంటెస్ట్ అయితే నడుస్తుంది, అంటే ఎవరైతే రీల్స్ చేసి మాకు ట్యాగ్ చేస్తారో దాంట్లో టాప్ 5 members ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్ మనీ అండ్ సమ్ గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ స్టార్ట్ చేశారు రీల్స్. ఒకసారి ఏదైనా మీకు నచ్చిన ఒక సాంగ్ పాడతావా నిండు పున్నమి వేళ? అంటే ఆడియన్స్ కోసం, మా కోసం కాదు. అంటే రోజు పాడుతున్నాం కదా. పర్లేదు పాడండి, బాగా పాడతారు మీరు. లేదండి లేదు, చాలా మంది చెప్పారు, నేను కామెంట్ చూసా, పాపం మీకు నెగిటివ్ కామెంట్ పెట్టుకుంటే ఒక్కరు లేడు తెలుసా సాంగ్ పరంగా, అంటే మీరు బాగా పాడతారని. అవునా? సీరియస్లీ నేను చూసా, మీ కామెంట్స్ మొత్తం చూసా, మీరు చూస్తున్నారో లేదు నాకు, అంటే మీకు అంత టైం ఉండదు కదా. అది ఏ సాంగ్ పాడమంటారు? నిండు పున్నమి వేళ ఫస్ట్ దాంతో స్టార్ట్ చేద్దాం. ఈ పొద్దు నన్ను ఇంకా కంగారు పెట్టద్దు, పని పాట లేనట్టు ప్రాణాలు తీయద్దు, ముద్దంటూ సరసంగానే నన్నిట్లా విసికించకు, ఆగమ్మ ఆగరాదే రాదమ్మ బంగారు నా బొమ్మవే, చిత్రాల నా సిన్నివి రాదమ్మ నా చిట్టి చిలకమ్మవే. చాలు, బాగుంది. ఇంకోటి నిండు పున్నమి వేళ, అది అసలు
మీకు అది ఎంత మంచి పేరు తెచ్చింది తెలుసా మీరు అయ్యో చాలా మంచి పేరు ఇచ్చింది. ఇప్పటికీ నేను ఎక్కడికన్నా వెళ్తే అరే నిండు పున్నమి వేళ పాట చేసిన అమ్మాయి అని అంటారు. ఫస్ట్ ఆ సాంగ్ అంటారు. ఇప్పుడు నేను ఎవరికైనా చెప్పాలని కూడా అదే చెప్తున్నా. పాడమంటారా? ఉంచుకోండి. లేదు, ఆల్రెడీ కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. ఐస్ క్రీమ్స్ తిన్నా బాగా షూట్ లో. అయ్యో పర్లేదు, పాడండి ఏం కాదు. కొంటే చూపుల వాడ కోరి నన్ను అడగంగా. ఓకే ఫైన్. కానీ అంటే లాస్యకి బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ స్టాపింగ్ ఎక్కువ ఉంది మిగతా వాళ్ళ దగ్గర నుంచి. లైక్ మిగతా ఫోక్ డాన్సెస్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, లాస్య సరిగ్గా చేయదురా, లాస్యాన్ని ఎందుకు వద్దులే, అప్పుడెప్పుడో ఒకసారి హిట్ పడింది, మధ్యలో ఏం పడింది అసలు, ఎందుకు తనని తీసుకోవడం, ఎందుకు తనని హైప్ చేస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ మీ చుట్టూ రేజ్ అవుతున్నాయి. మీకు ఎప్పుడన్నా వినిపించాయా? యా, అంటే ఒక 2-3 సిచ్యువేషన్స్ లో అయితే వినిపించింది. వినిపించగానే ఒకటే చెప్పా, అంటే స్టార్టింగ్ లో నేను నిజంగా నాకు డాన్స్ చెయ్యలేదు, నాకు రాదు ఫస్ట్ లో. అంటే కొంతమంది ఏమనంటే తను ఓన్లీ ఎక్స్ప్రెషన్ వైజే చెయ్యగలుగుతుంది, ఎక్స్ప్రెషన్స్ నువ్వు ఎలా అడిగితే అలా ఇస్తుంది, కానీ డాన్స్ చెయ్యలేదు పెట్టుకోకండి అని చాలా మంది అంటే స్టార్టింగ్ లో నేను దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నా. అండ్ దెన్ బులుగు సొక్క అని ఒక సాంగ్ ఉంది. తను నా ఫస్ట్ గురువు గారు, ఆ అన్నయ్య ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నారో ఆది అన్న, ఎవరు చెయ్యలేనన్న టైంలో నువ్వు చెయ్యగలుగుతావు, నీకేం తక్కువ, నీకేమైనా కాళ్ళు ప్రాబ్లం ఉన్నాయా అని అన్నాడు. ఒకటే క్వశ్చన్ స్టార్టింగ్ నేను అడగంగానే, మాస్టర్ నేను చేయలేనేమో అంటే ఇలా అనేసి నన్ను మోటివేట్ చేశారు. ఓకే చేస్తా నేను సాంగ్, ఎందుకంటే నేను డాన్స్ చేయలేను అంటున్నారు, వాళ్ళెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి, ఓకే వాళ్ళలో కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా క్లారిఫై చేద్దాం అని చెప్పి ఆ సాంగ్ లో మూమెంట్స్ స్టార్ట్ చేసాం. ఎప్పుడైతే బులుగు సొక్క చేశానో నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ పిల్ల అని ఒక సాంగ్ ఉంటుంది, నేను కార్తిక్ రెడ్డి చేసాం సిద్దిపేటలో. అందులో శేఖర్ వైరస్ అన్నయ్య వచ్చారు కొరియోగ్రాఫర్. సెకండ్ నా లైఫ్ లో సెకండ్ గురువు గారు నన్ను ఇక్కడ దాకా పుష్ చేసినదంటే శేఖర్ వైరస్ అన్ననే. అందులో కొన్ని మూమెంట్స్ పెట్టారు, పెట్టంగానే అరే నువ్వు చేస్తున్నావు కదా మరి ఎందుకు భయపడుతున్నావు అంటే, లేదు మాస్టర్ నాకు సిచ్యువేషన్ రావట్లేదు డాన్స్ కి, అందరు ఏంటంటే ఎక్స్ప్రెషన్ క్వీన్ అని అదొక పేరు పెట్టేసి డాన్స్ లో నాకు ఎంకరేజ్ చెయ్యట్లేరు అని చెప్పేసరికి సరే నేను ఒక సాంగ్ చెప్తా అని చెప్పి నాకు అన్నయ్య ఒక సాంగ్ రిఫర్ చేశారు. ఆ సాంగ్ నుంచి కంటిన్యూ డాన్సెస్ వచ్చాయి నాకు. వచ్చాక ఇప్పుడు తను అన్ని చేస్తుంది అన్నారు. ఎవరైతే నా మీద కొంచెం జెలస్ ఉంటుందో వాళ్ళు మన వెనక 100 మాట్లాడతారు కదా. డైలాగ్స్ కి డబ్బింగ్ కూడా మీరే చెప్తున్నారా? లేదండి, లిరిక్స్ వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని మనకి ఇస్తారు. ఓకే, అంటే మీ వాయిస్ హస్కీగా ఉండదనా లేకపోతే? అలా ఏం లేదు, అంటే వాళ్ళు స్టార్టింగ్ పాడిపించుకునేటప్పుడే మొత్తం వాళ్ళే A to Z చేయించేసుకుంటారు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇంకా స్టార్టింగ్ రెమ్యునరేషన్ కి ఇప్పుడు రెమ్యునరేషన్ కి చాలా గ్యాప్, అంటే ఎక్కువ పెంచేసింది. సో తనని కాంటాక్ట్ అవ్వాలంటే కూడా అవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వదు, ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వదు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మిమ్మల్ని నన్ను అన్నారా? దేవుడా, నాకు ఇంతవరకు అలాంటి కంప్లైంట్ రాలేదండి నా విషయం. ఈవెన్ నేను చేసిన వర్క్ కి నా డెడికేషన్ కి కొంతమంది ఛానల్ వాళ్ళు నన్ను డ్రాప్ లొకేషన్ నుంచి ఎక్కడ డ్రాప్ అవ్వాలి అక్కడ కూడా డ్రాప్ చేశారు, పిక్ లొకేషన్ నుంచి. అంత అయితే చూపించారు, కానీ పేమెంట్ అయితే నేను ఇంతవరకు ఎక్కువ పెంచలేదు, అలానే తగ్గించలేదు. ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత చెప్పలేనండి. పర్లేదు చెప్పండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అయ్యో పెద్ద పెద్దోళ్ళు మొత్తం చాలా సగర్వంగా చెప్పుకుంటారు. ఇప్పుడు మీరేమి పెద్దవాళ్ళు, మేము మీరు పెద్దోళ్ళు కదా, హైట్లో అయితే ఇంతే కాదంటే మీకు ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఇలా బయట తిరుగుతున్నప్పుడు కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు క్యాబ్ లో కానీ వాళ్ళు గుర్తుపడతారా మిమ్మల్ని? కొంతమంది మీరు సాంగ్ చేశారు కదా, మోస్ట్లీ ఇప్పుడైతే రాధమ్మ సాంగ్ నే గుర్తుపడుతున్నారు చూడంగానే. కానీ దానికన్నా నిండుకున్న వాళ్ళు ఎక్కువ వెళ్ళింది, రీచ్ ఎక్కువ ఉంది. బట్ ఏంటంటే ఇది డీజే వర్షన్ వల్ల ఏంటంటే జనాల్లో ఎక్కువ ఎక్కడన్నా కానీ ఈవెంట్స్ లో కానివ్వండి, ఫంక్షన్స్ లో కానివ్వండి ఎక్కువ రాధమ్మనే హైలైట్ అయింది, దాంతో బాగా జనాలు గుర్తుపడుతున్నారు ఇక్కడ కూడా.